ఓం నమో వెంకటేశాయ. స్థిత్యుత్పత్త్యంతహేతో మత్యుత్పత్త్యేకహేతో గోవింద గోవింద. మాయావినామమహితం మహదీశ్వరంతం మాయా వికాసచయ సాక్షిణమేకమీశం మాయావిదూరమతిగూఢమగాధమోదం మాయా వినాశచతురంత్వహమానతోస్మి అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటీయ మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని మాయను తొలగించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథంలోని చతుర్థ స్కంధాన్ని అధ్యయనం చేసే కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితా భావితానాయ స్వామి పుష్కరిణీజుషే స్వామినే జగతాంకుర్యే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తి శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాప్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాసప్రసూతశుకగీతరవేషు సక్తాః నాగేషు భేచరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. తృతీయ స్కంధంలో విదుర మైత్రేయ సంవాదం నడుస్తూ వచ్చింది. ఆ విదుర మైత్రేయ సంవాదంలో సృష్టి, ఆ సృష్టిలో జరిగిన ప్రాథమిక పరిణామాలు, వీటిని గురించి మైత్రేయ మహర్షి గారు విదురుడికి విస్తారంగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ చెప్పుకురావటంలో భాగంగానే స్వయంభువ మనువు, శతరూప అనే వాళ్ళ ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ఆ ప్రస్తావన కపిలావతారం వైపు మళ్ళింది. ఆ కపిలావతారాన్ని విస్తృతంగా, ప్రాసంగికంగానైనా సరే ప్రధానంగా మైత్రేయ మహర్షి గారు వర్ణించి చూపించారు. ఆ కపిలావతార వర్ణన, ఆ కపిలావతారంలో పరమాత్ముడు చేసినటువంటి ఉపదేశాన్ని వర్ణించటం అనే కార్యక్రమం
పూర్తవటంతో తృతీయ స్కంధాన్ని పూర్తి చేసి చతుర్థ స్కంధంలో మైత్రేయ మహర్షి గారు స్వయంభువ మనువు గారి యొక్క మిగతా సంతానం, వాళ్ళ సంతానం, వీళ్ళ వృత్తాంతాలను చెప్పడం ప్రారంభిస్తున్నారు. ఆ ప్రారంభంలో భాగంగా మైత్రేయ ఉవాచ, మైత్రేయ మహర్షి గారు విదురుడితో ఇలా చెప్తున్నారు. మనోస్తు శతరూపాయాం తిస్రః కన్యాశ్చ జజ్ఞిరే ఆకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిరితి విశ్రుతాః అని. మన స్వయంభువ మనువు అనే ఆయన గురించి ప్రస్తావన వచ్చింది కదా. ఆయన భార్య పేరు శతరూప కదా. వీళ్ళిద్దరికీ తిస్రః కన్యాశ్చ, ముగ్గురు ఆడపిల్లలు కూడా పుట్టారు, జజ్ఞిరే పుట్టారు అని అనుకున్నాం కదా. ముగ్గురు ఆడపిల్లలు కూడా అంటే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని. వాళ్ళు కాక ముగ్గురు ఆడపిల్లలు. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని ముగ్గురు అని చెప్పుకున్నాం కదా. వీళ్ళ గురించి కొంత ప్రస్తావన ఇంతకు ముందే అయింది కదా. వాళ్ళలో ఆకూతిం రుచయే ప్రాదాత్ అపి భ్రాతృమతీం నృప పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదిత అనే తీరులో ఆకూతి అనేటువంటి అమ్మాయిని రుచి అనేటువంటి ఒక మహానుభావుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. స్వయంభువ మనువు గారు తన కూతురైనటువంటి ఆకూతిని రుచికి ఇచ్చి పెళ్లి చేశాడు. దేవహూతిని కర్దముడికి ఇచ్చినట్లుగా ఆకూతిని రుచికి ఇచ్చి పెళ్లి చేశారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఒక ప్రత్యేక విషయాన్ని, ప్రస్తావనను, పరమాత్మకు సంబంధించిన ఒక అవతారాన్ని, ఆ అవతారం ద్వారా సృష్టిలో జరిగినటువంటి పరిణామాలని, వీటన్నిటినీ చెప్పటం కోసం ఈ విషయాన్ని ప్రారంభించి చెప్తున్నారు. అందులో ఆకూతిం రుచయే ప్రాదాత్, ఆకూతిని రుచికి ఇచ్చాడు. ఇందులో విశేషమేమీ లేదు. ఎవరినో ఒకళ్ళని ఎవరికో ఒకళ్ళకి ఇచ్చి తీరాలి, అందులో భాగంగా ఇచ్చాడు అనుకోవచ్చు. కానీ ఇచ్చేటప్పుడు పుత్రికాధర్మం ఆశ్రిత్య, పుత్రికాధర్మం అనేటువంటి విశేష ధర్మంతో తన కూతుర్ని రుచి అనే ఆయనకి ఇచ్చాడు. పుత్రికాధర్మం అంటే అభ్రాతృకాం ప్రదాస్యామి తుభ్యం కన్యాం అలంకృతాం అస్యాం యో జాయతే పుత్ర సమే పుత్రో భవిష్యతి అని ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందం ప్రకారం పిల్లని అల్లుడికి, యోగ్యుడైన వరుడికి ఇవ్వటం అనేటువంటి ధర్మం. మగపిల్లలు లేరు అనుకునేటువంటి సందర్భంలో, మగపిల్లలు కావాలి అనుకునేటువంటి సందర్భంలో ఆడపిల్ల ఉండే మాట అయితే ఈ ఆడపిల్లని ఒక యోగ్యుడైన వరుడికి ఇస్తూ, ఇచ్చేటప్పుడు అభ్రాతృకాం ప్రదాస్యామి, నేను మా అమ్మాయిని నీకు ఇస్తున్నాను కదా, ఈ పిల్లకి సోదరుడు లేడు, భ్రాత అంటే తోబుట్టువు మగపిల్లవాడు లేడు, అలాంటి మగపిల్లవాడు తోడు లేనటువంటి దాన్ని నీకు ఇస్తున్నాను ఈ పిల్లని, ఈ పిల్లకి పుట్టినటువంటి మగపిల్లవాడు నా పిల్లవాడు అవుతాడు, దానికి నీకు అంగీకారం అయితే ఈ పిల్లని తీసుకో అని చెప్పి దాని ప్రకారం పిల్లనిచ్చి తన మనవణ్ణి తాను తీసుకోవటం. అమ్మాయికి పుడితే మనవడే అవుతాడు కదా, తన దౌహిత్రుణ్ణి, మనవణ్ణి తాను పుత్రుడిగా భావించి తీసుకోవటం, తీసుకుని పెంచుకోవటం అనేటువంటి ధర్మం. దాని పేరు పుత్రికాధర్మం. ఇది ధర్మశాస్త్ర సమ్మతం. ఈ ధర్మశాస్త్ర సమ్మతమైనటువంటి పుత్రికాధర్మం ఆశ్రిత్య పుత్రికాధర్మంతో ఇచ్చాడు. పుత్రికాధర్మంతో ఇచ్చాడు అన్నా కూడా వేరే ఇష్యూ, వేరే కేసులో పెద్ద ఇష్యూ అయ్యేది కాదేమో కానీ ఇక్కడ మాత్రం అపి భ్రాతృమతీం నృప, నాకు ఆ మగపిల్లలు లేరు అని చెప్పటానికి ఈ స్వయంభువ మనువుకి యోగ్యత లేదు. ఎందుకంటే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఈ ఆకూతి అనే ఆవిడికి ఇద్దరు సోదరులు ఉన్నారు. సోదరులు ఉన్నా కూడా అపి భ్రాతృమతీం నృప, ఈ స్వయంభువ మనువు గారు పుత్రికాధర్మం ఆశ్రిత్య ఇచ్చాడు. అంటే ఈవిడికి సోదరులు లేరు అనే మాట చెప్పలేదు. ఈవిడికి సోదరులు ఉన్నారు, కానీ ఈవిడికి పుట్టేటువంటి మగపిల్లవాడు మాత్రం నాకు పిల్లవాడు అవ్వాలి అని నియమం పెట్టి ఆ నియమం ప్రకారం ఇచ్చాడు. ఈ నియమం ప్రకారం ఇవ్వటానికి ప్రధానమైనటువంటి అడ్డంకి భార్య. ఎందుకంటే భార్యకి ఇద్దరు ఆల్రెడీ మగపిల్లలు ఉండగా నాకు ఆ ఆడపిల్లకు పుట్టినవాడు నాకు పిల్లవాడు అవ్వాలి అంటే ఒప్పుకోవలసింది భార్య కదా. అందుకని శతరూపానుమోదిత, శతరూపతో ముందే సంప్రదించాడు. సంప్రదించి ఆవిడ ఒప్పుకున్న తర్వాత, ఆవిడ తన అంగీకారాన్ని తెలిపిన తరువాత ఈ నియమం ప్రకారం ఇచ్చాడు.
ఈ కేసులో మొత్తం ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ దీన్ని ఆమోదించారు. ఒకటి శతరూప ఒప్పుకుంది, రెండోది రుచి ప్రజాపతి గారు ఆయన కూడా ఒప్పుకున్నారు, అలాగే ఆకూతి కూడా ఒప్పుకునే ఉంటుంది. అందరూ ఒప్పుకున్న తర్వాత ఈ ధర్మంతో, పుత్రికా ధర్మంతో తన పిల్లని ఆకూతిని రుచి అనే ప్రజాపతి గారికి ఇచ్చి పెళ్లి చేశాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆకూతిం రుచయే ప్రాదాత్ అపి భ్రాతృమతీం నృప పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదిత అని. అయితే పుత్రికాధర్మం అనేది స్వయంభూ మనువు గారికి ఎందుకు? ఇద్దరు మగపిల్లలు ఉండగా ఇంకా కూడా ఆడపిల్లకు పుట్టబోయే పిల్లవాడు నాకే కావాలి అని ఈయనకి అనిపించటం ఎందుకు? దాన్ని అందరూ ఆమోదించటం ఎందుకు అని ప్రాథమికంగా ప్రశ్న వస్తుంది. దానికి ఒక చిన్న అతి స్వల్పమైన సమాధానం చెప్పుకోవచ్చు. ఈయనకి మనువు గారికి ఇంకా కూడా సంతానం కావాలి అనే కోరిక ఉంది. ఆ కోరిక ఆడపిల్ల ద్వారా తీరుతుంది అనే ఉద్దేశ్యంతో, ఇంకొక పిల్లవాడైనా తనకు అందుతాడు అనే ఉద్దేశ్యంతో ఈ పని చేశాడు అని అనుకోవచ్చు. 5 పిల్లలు చాలలేదు, ఇంకా పిల్లలు కావాలి అని అనుకున్నాడు. ఆ పిల్లల్ని తన పిల్ల ఆకూతి ద్వారా పొందదలుచుకున్నాడు, అందుకని ఇలా ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. అందులోనూ రుచి ప్రజాపతి గారికి కలిగేటువంటి సంతానం మీద ఈయనకి మక్కువ ఎక్కువ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజాపతిస్స భగవాన్ రుచిస్తస్యాం అజేజనత్ మిథునం బ్రహ్మవర్చస్వి పరమేణ సమాధిన అనే విషయం ఉంది అని మహర్షి గారు చెప్తున్నారు. ప్రజాపతిస్స భగవాన్, ఆ రుచి ప్రజాపతి గారు భగవాన్ చాలా పూజనీయుడు, చాలా గొప్పవాడు. ఆయన రుచి గారు తస్యాం ఆ ఆకూతికి అజీజనత్, ఆకూతికి ఒక జంటని లేదా కవలల్ని పిల్లలుగా అందించాడు. రుచి ప్రజాపతి గారు ఆకూతి వీళ్ళిద్దరికీ ఒక కవలలు పుట్టారు. మిథునం బ్రహ్మవర్చస్వి, సహజంగానే ఆయన విద్యా తపస్సుల ద్వారా అందుకోవలసినటువంటి బ్రహ్మవర్చస్సును అందుకునున్నవాడు, బ్రహ్మవర్చస్వి. దానికి తోడు పరమేణ సమాధిన, ఎవ్వరూ అందుకోలేనంత స్థాయిలో సమాధి స్థితిని అందుకుని, ఆ సమాధి స్థితిలో పరమేణ సమాధిన, ఆ సమాధి స్థితిలో కూడా గతంలో కపిల మహాముని చెప్పిన తీరులో పరమాత్మని ఆ స్థితిలో మనసులో ఉంచుకుని, పరమాత్మనే, పరమాత్మ యొక్క అంగాలనే అన్నిటినీ ధ్యానం చేసేటువంటి విధానంలో సమాధి స్థితిని పొంది, ఆ స్థితిలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది, ఆ అనుగ్రహం ద్వారా ఒక కవల పిల్లల్ని ఆయన కన్నాడు, కవల పిల్లలకు జన్మనిచ్చాడు అని మైత్రేయ మహర్షి గారు ప్రజాపతిస్స భగవాన్ రుచిస్తస్యాం అజీజనత్ మిథునం బ్రహ్మవర్చస్వి పరమేణ సమాధిన అని చెప్తున్నారు. ఓకే, అది కూడా బాగానే ఉంది. రుచిగారు చాలా గొప్పవాడవచ్చు, ఆయనకి కలగబోయే లేదా కలిగే సంతానం చాలా గొప్పదవచ్చు. అయినంత మాత్రాన ఆయనకి పుట్టే సంతానం నాకు కావాలి, నీకు ఆడపిల్లనిస్తాను, సంతానం మాత్రం నాకు ఇచ్చేయి అనటంలో ఏం భావ్యం ఉంది? ఇది ఏమంత గొప్పగా ఉంది అని మనకు ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. ఆ ప్రశ్నకు మనువు గారి మనసులో ఉండేటువంటి సమాధానం చెప్పాలి అని పై శ్లోకాన్ని ప్రారంభిస్తూ వృత్తాంతాన్ని కూడా మహర్షి గారు చెప్తున్నారు. యస్తయో పురుష సాక్షాత్ విష్ణుర్యజ్ఞస్వరూపధృక్ యా స్త్రీ సా దక్షిణాభూతే అంశభూత అనపాయిని అనే శ్లోకంలో ఆ కవల పిల్లలు పుట్టారు కదా ఇద్దరు. తయోహో, ఆ కవల పిల్లల్లో యహ పురుష, ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల అనే కవల పిల్లలు పుట్టారు. ఈ కవల పిల్లల్లో పురుష, మగపిల్లవాడు ఎవరు అంటే సాక్షాత్ విష్ణు, శ్రీమన్మహావిష్ణువే. ఆ శ్రీమన్మహావిష్ణువే యజ్ఞస్వరూప ధృక్, యజ్ఞుడు అనేటువంటి పేరులో లేదా సుయజ్ఞుడు అనేటువంటి పేరుతో సాక్షాత్తుగా శ్రీమన్మహావిష్ణువే జన్మించాడు. ఆయనతో పాటుగా ఆయన్ని విడిచి ఉండలేనటువంటి లక్ష్మీదేవి, యా స్త్రీ, ఆడపిల్ల పుట్టిందిగా, ఆ ఆడపిల్ల రూపంలో పుట్టుకొచ్చింది. యా స్త్రీ సా, ఈ ఆడపిల్ల లక్ష్మీదేవి అంశభూతంగా పుట్టినటువంటి ఆడపిల్ల యజ్ఞంలో ఉండేటువంటి
యజ్ఞంలో ప్రధానమైనటువంటి దక్షిణ రూపంలో పుట్టుకొచ్చింది. యా స్త్రీ సా దక్షిణ. ఈ దక్షిణ అనే పేరు కలిగినటువంటి ఆడపిల్ల భూతేహే లక్ష్మీదేవి యొక్క అంశభూత, అంశతో పుట్టింది. లక్ష్మీదేవి ఎందుకు ఈయనతో పాటు తోబుట్టుగా పుట్టింది అంటే అనపాయిని, ఆ విష్ణువుని, శ్రీమన్ మహావిష్ణువుని విడిచి ఆవిడ ఉండలేదు. ఆయన ఏదో అవతారానికి అని బయలుదేరుతుంటే నేను కూడా వస్తాను అన్నట్లుగా ఆవిడ కూడా బయలుదేరింది. బయలుదేరి ఆయనకి తోబుట్టువుగా పుట్టింది అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. యస్తయో పురుష సాక్షాత్ విష్ణుర్ యజ్ఞస్వరూపధృక్ యా స్త్రీ సా దక్షిణా భూతే అంశభూత అనపాయిని అనే శ్లోకంలో. దీని ద్వారా మనువు గారి మనసులో ఉండేటువంటి అభిప్రాయాన్ని చూచాయిగా మహర్షి గారు చెప్తున్నారు. పుట్టబోయేటువంటి బిడ్డ, రుచి ప్రజాపతి గారికి కలగబోయేటువంటి బిడ్డ సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే. అలాంటి శ్రీమన్ మహావిష్ణువు నాకు పిల్లవాడిగా పుట్టలేదు అనేటువంటి లోపాన్ని సర్దుకోవాలి అంటే నేను మనవడిగా పుట్టినటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువుని పిల్లవాడిగా తెచ్చుకుని నా ఇంట్లో పెంచుకోవాలి అని అనుకున్నాడు. అలా అనుకుని ముందే రుచి ప్రజాపతి గారి యొక్క సామర్థ్యాన్ని గుర్తించి ఆయన తప్పనిసరిగా ఈ యజ్ఞ రూపంలో పరమాత్మను తన బిడ్డగా తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు నేను ఆయన్ని బిడ్డగా నా ఇంట్లో పెంచుకుంటాను అని అనుకున్నాడు. అనుకుని ఇలా చేశాడు అనే అభిప్రాయాన్ని చెప్తున్నారు. యస్తయో పురుష సాక్షాత్ విష్ణుర్ యజ్ఞస్వరూపధృక్ యా స్త్రీ సా దక్షిణా భూతే అంశభూత అనపాయిని అనే ఈ శ్లోకంలో. అయితే ఇంకా కూడా ప్రశ్నలకు సమాధానం రావటం లేదు. భగవంతుడు ఇంతటి మహానుభావుడు, ఆయన వాళ్ళింట్లో పుడితే వాళ్ళింట్లోంచి పిల్లవాడిని ఎత్తుకొచ్చేయటం ఏమిటి? భగవంతుడు ఎవరికి పిల్లవాడుగా పుడితే వాళ్ళకే పెంచుకునే అర్హత కూడా ఉండాలి. అలా కాకుండా ఆ భగవంతుడిని పిల్లవాడుగా కనలేకపోయిన వాళ్ళు కూడా ఎక్కడో ఆ చోట ఆయన పుడితే ఆయన్ని ఏదో నియమంతో ఎత్తుకొచ్చేయటం అనేది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది అనే ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి చాలా దూరంలో ఉండేటట్లుగా జాగ్రత్తగా పై వృత్తాంతాన్ని చెప్తూ మహర్షి గారు సమాధానం పై శ్లోకంలో చెప్తున్నారు. ఆనిన్యే స్వగృహం పుత్ర్యాః పుత్రం వితతరోచిషం స్వయంభువో ముదాయుక్త రుచిర్జగ్రాహ దక్షిణాం అని. ఆనిన్యే స్వగృహం పుత్ర్యాః పుత్రం తన కూతురు ఆకూతికి పుట్టినటువంటి పిల్లవాడు ఈ యజ్ఞుడు లేదా సుయజ్ఞుడు, ఆయన్ని స్వగృహం ఆనిన్యే తన ఇంటికి తెచ్చేశాడు. ఎవరు? స్వయంభవ మనువు గారు. ఆ పుత్రుడు వితత రోచిషం విస్తృతమైనటువంటి తేజస్సు కలిగినవాడు. అలా విస్తృతమైన తేజస్సు లేదా విశాలమైన తేజస్సు కలిగినటువంటి ఆ పుత్రికాపుత్రుణ్ణి మనవణ్ణి ఆయన స్వయంభవ మనువు గారు ముదాయుక్త చాలా సంతోషంగా తన ఇంటికి తెచ్చేసుకున్నాడు. అమ్మాయి దక్షిణ ఉంది కదా, ఆ దక్షిణని రుచిర్జగ్రాహ దక్షిణ. రుచిగారు ముందే అనుకున్నట్లుగానే నీకు మగపిల్లవాడు నీకు చెందుతాడు, ఆడపిల్ల నాకుండని అని ఆడపిల్లని దక్షిణని తన దగ్గర ఉంచేసుకున్నాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆనిన్యే స్వగృహం పుత్ర్యాః పుత్రం వితత రోచిషం స్వయంభువో ముదాయుక్త రుచిర్జగ్రాహ దక్షిణాం అనే శ్లోకంలో. శ్లోకం తాలూకు పదాలు వాటి అర్థాలు చూస్తే మనం అనుకున్న ప్రశ్నకి సమాధానం రాదు. కానీ వితత రోచిషం, ముదాయుక్త, రుచిర్జగ్రాహ దక్షిణాం అనే పదాల యొక్క స్వారస్యము వాటి యొక్క తాత్పర్యము జాగ్రత్తగా పరిశీలిస్తే వీటికి సమాధానం, సరి అయిన సమాధానం అందుతుంది. దీనికి సరి అయిన సమాధానం ఏమిటి అంటే మనం వేసుకున్న ప్రశ్నకి మనవణ్ణి ఇంటికి తెచ్చుకోవటం ఏమిటి, మనవడు నా కొడుకు అవుతాడు అని అనుకోవటం ఏంటి, అవసరం లేకుండా. ఎక్కడైనా ఆస్తి బయటకు పోతుంది అనే భయం ఉన్నప్పుడో వేరేదైనా కారణం ఉన్నప్పుడో మనవడిని తీసుకొచ్చి మనవడికి ఆస్తి రాయటం ఇలాంటివి ఏవైనా జరిగితే జరగచ్చు. కానీ అన్నీ బాగున్నప్పుడు ఈ పని ఎందుకు చేయటం అనే ప్రశ్న వస్తుంది. దీనికి తోడు
తన తర్వాత రాజ్యం ఇచ్చేటప్పుడు కూడా ప్రియవ్రతుడికి ఉత్తానపాదుడికి రాజ్యం ఇచ్చినట్టు ఉంది, కానీ ఈ యజ్ఞుడు అనేటువంటి మనవుడికి, పిల్లవాడిగా దత్తత తీసుకున్న వాడికి రాజ్యం ఇచ్చినట్లు ఎక్కడా లేదు. కాబట్టి ఇలాంటి పనులు చేయడం ఎందుకు అనే మూల ప్రశ్న అలాగే మిగిలిపోయింది. ఆ ప్రశ్నకి ఈ పదాల ద్వారా మహర్షి గారి సమాధానం ఇవ్వదలిచారు. ఇవ్వదలిచిన సమాధానం ఇంతే. మనం చెప్పుకునేది సృష్టి ప్రారంభ కాలం. ఆ సృష్టి ప్రారంభ కాలంలో మానవులు, మనుషులు నడుచుకునేటువంటి తీరు ఇలాంటివి ఏమీ లేవు. అప్పటికింకా సరిగ్గా లోకాలే కుదురుకోలేదు. అప్పటికింకా భూమి మీద ఈ జంతుజాలం, ఈ జీవజాలం పుట్టుకొచ్చిన దాఖలాలు కూడా లేవు. అప్పటికి కేవలం భావరూపమైనటువంటి సృష్టే ప్రధానంగా నడుస్తూ వచ్చింది. భావాలు, ఆయా భావాలు, పరమేశ్వర సంకల్పంలోని భావాలు కొత్త కొత్త రూపాలను ధరిస్తూ వస్తున్నాయి అని చెప్పుకునేటువంటి కాలం. ఆ భావాలు క్రమక్రమంగా పరిణామాలు చెందుతూ ఉండగా, ఆ భావాలు సిద్ధమైన తరువాత మానవులు, పశుపక్ష్యాదులు ఇవన్నీ గనక సృష్టికి నోచుకుంటే తమకంటే ముందు ఉండేటువంటి కొన్ని భావాలని ఈ మానవులు, పశుపక్ష్యాదులు ఇవన్నీ అందుకునేందుకు అవకాశం ఉంటుంది అనే తీరులో సృష్టి నడుస్తున్నటువంటి కాలం. ఆ విధానం ప్రకారం చూసుకున్నట్లయితే మనువు అనేటువంటి ఆయన్ని కాళ్ళు, చేతులు, నెత్తి మీద కిరీటం ఉండేటువంటి రాజుగారిలాగా చూసుకోకూడదు. మనువు అనేటువంటి ఆయన్ని మనస్సులో మెదిలేటువంటి సంకల్పాలకు ప్రతీకగా తీసుకోవాలి. మనుహు అంటే మనుతే ఇది మనుహు అంటే ఆలోచిస్తాడు, లేదా సంకల్పం చేస్తాడు, లేదా సంకల్పం అనే తీరులో దాన్ని తీసుకోవాలి. కాబట్టి మనుహు అనేటువంటి పదానికి సంకల్పం అని అర్థం. ఆ సంకల్పం ఏదైనా ఒక పని చేయాలి అనేటువంటి సంకల్పం, లేదా ఇది మంచిది కాదు అనేటువంటి జ్ఞాన రూపంలో ఉండేటువంటి ఈ సంకల్పం మనుహు అని అనుకుంటే, ఆ మనువు గారి యొక్క భార్య శతరూప అనే పేరులో ఉండేటువంటి ఇచ్ఛాశక్తి అని తీసుకోవాలి. సంకల్పం ఒకటే ఉంటుంది, బాగుంది బాగాలేదు అనేటువంటి నిర్ణయం ఒకటిగానే ఉంటుంది. కానీ దాని ద్వారా వచ్చేటువంటి ఇచ్ఛలు, కోరికలు శతరూప, 100 రకాలుగా ఉంటాయి, 100 రూపాలలో ఉంటాయి. విషయం ఒకటే ఉంటుంది, నిర్ణయం ఒకటే ఉంటుంది, కానీ కోరికలు మాత్రం 100, 1000 ఈ రూపాల్లో పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి శతరూప అనేటువంటి పదానికి ఒక కాళ్ళు చేతులు ఉండేటువంటి స్త్రీ అని అర్థం కాకుండా ఇచ్ఛాశక్తి అనే అర్థాన్ని తీసుకోవాలి. ఈ సంకల్పం లేదా జ్ఞానశక్తి, ఈ శతరూప అనేటువంటి ఇచ్ఛాశక్తి ఈ రెండూ కలిసినప్పుడు, జ్ఞానేచ్ఛ శక్తులు రెండూ కలిసినప్పుడు ఆకూతి అనేటువంటి క్రియాశక్తి అనేది పుట్టుకొస్తుంది అని అర్థం చేసుకోవాలి. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి రెండూ కలిస్తే వచ్చేటువంటి ఆకూతి అంటే క్రియాశక్తి అనేది గనక వచ్చినట్లయితే, ఈ జ్ఞాన, ఇచ్ఛా, క్రియాశక్తులు 3 గనక కలిసినట్లయితే ఆ కలయిక ఒక యజ్ఞానికి, ఒక ఉత్తమ క్రతువుకి మూలంగా ఉండాలి. ఈ 3 గనక సవ్యంగా కలిస్తే, ఈ 3 గనక సరి అయిన తీరులో కలిస్తే, సరి అయిన విధానంలో, సరి అయిన జీవుల్లో కలిస్తే ఈ కలయిక ఒక యజ్ఞానికి నాంది పలుకుతుంది. యజ్ఞం మహోన్నతమైనటువంటి వైదికమైన క్రతువుగా అది మారుతుంది. ఆ వైదికమైనటువంటి క్రతువులో ప్రధాన భాగంగా తన మీద ఉండేటువంటి అభిమానాన్ని పోగొట్టుకోవటానికి వీలుగా అమర్చినటువంటి దక్షిణ అనేది ఉంటుంది. ఇచ్ఛాశక్తి ద్వారా వచ్చినటువంటి క్రియాశక్తి, ఈ ఇచ్ఛా క్రియాశక్తులకు వెనకాల ఉండేటువంటి సంకల్పశక్తి, ఈ 3 కలిస్తే వచ్చేటువంటి యజ్ఞస్వరూపం. ఆ యజ్ఞస్వరూపంలో తప్పనిసరిగా మానవులకి దేహాభిమానాన్ని పోగొట్టే, లేదా దేహాభిమానంతో సహా అన్ని అభిమానాలను పోగొట్టగలిగినటువంటి దక్షిణ అనేటువంటివి ఇవన్నీ వరుసగా ఒకదాని వెంట ఒకటి వచ్చాయి అని చెప్పుకోవాలి. అలా చెప్పుకోవటం ద్వారా మాత్రమే మనం చెప్పుకునేటువంటి ఈ వృత్తాంతానికి తాత్పర్యాన్ని అందుకున్నట్టు అవుతుంది. లేకపోతే కథలు వింటే
మనువు గారిని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి శతరూప అనే భార్య ఉండేది. ఆయనకి 5 పిల్లలు. అందులో ఒక ఆవిడికి ఇలా పెళ్ళయింది, ఇంకొక ఆవిడికి ఇలా పెళ్ళయింది. మనవణ్ణి తీసుకున్నాడు, మనవణ్ణి తీసుకుని పెంచుకున్నాడు అని చెప్పుకుంటే చందమామ కబుర్ల కంటే పెద్ద విశేషంగా ఏమీ ఉండదు. కాబట్టి అలా దీన్ని అర్థం చేసుకోకూడదు. దీన్ని ఈ విధంగా సృష్టి ప్రారంభ కాలంలో నడిచినటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల కలయికగా యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క ఆవిర్భావంగా, అందులో దేహాభిమానాలతో సహా అన్ని అభిమానాలను పోగొట్టేటువంటి దక్షిణ కలయికగా అర్థం చేసుకోవాలి అని మహర్షి గారు తన తాత్పర్యాన్ని చూపిస్తున్నారు. ఆ తాత్పర్యాన్నే కొంచెం ముందుకు తీసుకెళ్తూ తాం కామయానాం భగవాన్ ఉవాహ యజుషాం పతి తుష్టాయాం తోషమాపన్న అజనయద్ ద్వాదశాత్మజాన్ అని చెప్తున్నారు. ఇదే అభిప్రాయం. ఈ అభిప్రాయంతోనే దీన్ని అర్థం చేసుకుంటే యజ్ఞము దక్షిణ అనేటువంటి రెండూ కలిస్తే, యజ్ఞం దక్షిణలతో పరిపూర్ణమైతే, యజ్ఞంలో ప్రధానమైనటువంటి దక్షిణలతో యజ్ఞం గనక పరిపూర్ణంగా పూర్తయితే అప్పుడు ఆ యజ్ఞానికి ఫలితాలు రకరకాలుగా వచ్చేస్తాయి అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్పదలుచుకుని కామయానాం చాలా అందంగా ఉండేటువంటి ఆ దక్షిణకి భగవాన్, అలాగే మనం చెప్పుకున్నటువంటి ఈ యజ్ఞానికి, ఈ ఇద్దరికి పెళ్ళైనట్లు లేదా వీళ్ళిద్దరూ కలిసినట్లు అని చెప్పుకోవచ్చు. తాం కామయానాం భగవాన్ ఉవాహ యజుషాం పతి, వేదవేద్యుడైనటువంటి వేద ప్రతిపాద్యమైనటువంటి ఆ యజ్ఞం దక్షిణతో కలిసినప్పుడు, తుష్టాయాం ఆ దక్షిణ కూడా పరిపూర్ణంగా అమరినప్పుడు, ఏ యజ్ఞంలో ఎంత దక్షిణ ఇవ్వాలో వేదంలో చెప్పినట్లుగా పరిపూర్ణంగా దక్షిణ అమరినప్పుడు తోషమాపన్న అజనయ ద్వాదశాత్మజాన్, ఆ యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మ సంతోషిస్తాడు. సంతోషించి రకరకాల ఫలితాలను ఇస్తాడు. ఆ ఫలితాలను పిల్లలు అనేటువంటి తీరులో చెప్పుకోవచ్చు. అజనయత్ ద్వాదశాత్మజాన్, అందులో 12 మంది పిల్లలు, 12 రకాల ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మన వృత్తాంతం ప్రకారం 12 మంది దేవతలు ఈ యజ్ఞానికి, యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మకు పిల్లలుగా అవతరించారు అని చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. వాళ్ళు తోష, ప్రతోష, సంతోష, భద్ర, శాంతి, ఇడస్పతి, ఇద్మ, కవి, విభు, స్వన్న, సుదేవ, రోచనో, ద్విషట్ అనే తీరులో 12 మంది ఉన్నారు అని చెప్తున్నారు. ఈ 12 మంది దేవతలు, తుషితులు అనేటువంటి దేవతలు, వాళ్ళ పేర్లు ఓసారి లెక్కేసుకుంటే తోష, ప్రతోష, సంతోష, భద్ర, శాంతి, ఇడస్పతి, ఇద్మ, కవి, విభు, స్వన్న, సుదేవ, రోచన అని పేర్లు. ఈ 12 పేర్లు, ఈ 12 పేర్లతో 12 మంది దేవతలు ఉన్నారు. ఈ దేవతలే కాకుండా వింటేనే మనకు అర్థమైపోయేటువంటి యజ్ఞ ఫలితాలు కూడా ఇందులో ఉన్నాయి. తోష సామాన్యమైనటువంటి తుష్టి, ప్రతోష ప్రకృష్టమైనటువంటి తుష్టి, సంతోష మనం వాడుకలో ఉంచుకున్నటువంటి సంతోష, కేవలం వినికిడి ద్వారా వచ్చేటువంటి ఆనందం, నీకేదో ఫలానా ఫలితం కలగబోతోంది అని విన్నంత మాత్రాన కలిగేటువంటి ఆనందం. అదే ఆనందం ఆ వస్తువు అందినప్పుడు వచ్చేటువంటి ఆనందం, పెరిగినటువంటి ఆనందం, ఆ వస్తువు అనుభవంలోకి వచ్చినప్పుడు మనకు యోగ్యంగా, అనుకూలంగా ఉన్నప్పుడు కలిగేటువంటి సంతోషం అనేటువంటి మోద, ప్రమోద, ఆనంద లాగా విడివిడిగా విభాగాలతో ఉండేటువంటి తోష, ప్రతోష, సంతోష ఈ 3. భద్ర మంచి, శాంతి, ఇడస్పతి అంటే యజ్ఞాలలో వాడేటువంటి ఒక దేవత, ఇద్మ యజ్ఞాలలో అగ్ని ప్రజ్వరిల్లటానికి వాడేటువంటి సమిధలు, కవి అంటే జ్ఞానం, విభు అంటే వ్యాపకుడైనటువంటి పరమాత్మ, స్వన్న మంచి రోజు, సుదేవ మంగళాలను లేదా ఫలితాలను ఇచ్చేటువంటి దేవుడు, రోచన ప్రకాశవంతమైనటువంటి వాడు, ప్రకాశంగా ఉండేటువంటి వాడు లేదా ప్రకాశం అని తీసుకుంటే ఫలితాలు, ఆ ఫలితాల పేర్లతో ఉండేటువంటి దేవతలు ఈ యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మకు పిల్లలుగా అవతరించారు
అని చెప్పుకోవచ్చు. తోష ప్రతోష సంతోష భద్రశాంతిరిడస్పతి ఇద్మ కవిర్విభుస్వన్న సుదేవో రోచనో ద్విషట్ అని మహర్షి గారు ఈ భాగంలో చెప్తున్నారు. వీళ్ళే తుషితానామతే దేవా ఆసన్ స్వయంభువాంతరే మరీచిమిశ్రాహ ఋషయ యజ్ఞసురగణేశ్వర అనే తీరులో వీళ్ళే దేవతలుగా ఆ స్వయంభువ మనువు గారి అంతరంలో మన్వంతరంలో ఉన్నారు అని చెప్తున్నారు. తుషితాహ అని ఈ 12 మందికి కలిపి పేరు. తుషితాహ అనేటువంటి దేవతలు తే దేవాహ ఆసన్ స్వయంభువాంతరే స్వయంభువ మనువు గారి అంతరంలో ఆయన యొక్క కాలంలో ఆయన యొక్క ఏలుబడిలో అంటే 71 యుగాల పాటు ఆ యుగాల పాటు జరిగినటువంటి కాలంలో వీళ్ళు దేవతలుగా ఉన్నారు. మరీచిమిశ్రాహ ఋషయ మరీచి మొదలైనటువంటి వాళ్ళు అప్పుడు ఋషులుగా ఉన్నారు. యజ్ఞ సురగణేశ్వర ఆ రోజుకి ఇంద్రుడిగా కూర్చోబెట్టడానికి సింహాసనంలో కూర్చోబెట్టడానికి దేవరాజ్యంలో ఎవరు యోగ్యులు లేకపోయేసరికి ఈ యజ్ఞుడిగా పుట్టినటువంటి పరమాత్మే తానే ఇంద్రుడిగా కూడా వెళ్ళి ఇంద్రసింహాసనంలో కూర్చున్నాడు. ఇంద్రుడిగా తానై తనకు పిల్లలుగా ఉండేటువంటి 12 మందిని దేవతాగణంగా ఉంచుకుని మరీచి మొదలైనటువంటి వాళ్లను ఋషులుగా ఉంచుకుని ఆ కాలాన్ని ఆయన జాగ్రత్తగా సరిచూసుకున్నాడు అని ఈ శ్లోకంలో మహర్షి గారు తుషితానామతే దేవా ఆసన్ స్వయంభువ అంతరే మరీచిమిశ్రాహ ఋషయ యజ్ఞ సురగణేశ్వర అని చెప్తున్నారు. ఇది ఇలాగే అర్థం చేసుకోవాలి. దీన్ని ఈ చెప్పిన వృత్తాంతాన్ని ఈ విధంగానే అర్థం చేసుకోవాలి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల యొక్క కలయిక యజ్ఞుడు యజ్ఞం తాలూకు ఫలితాలు ఆ ఫలితాలతోనే ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉంది. ఆ యజ్ఞంలో భాగంగానే ఆయా దేవతలు ఉన్నారు. యజ్ఞానికి పరిపూరకంగా దక్షిణ ఉంటుంది అనే తీరులోనే ఈ వృత్తాంతాన్ని అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మహర్షి గారు మరొక సూచనతో పై శ్లోకంలో చెప్పదలిచారు. అందుకని అంటున్నారు ప్రియంవ్రతోత్తానపాదౌ మనుపుత్రౌ మహోజసౌ తత్పుత్ర పౌత్ర నప్తృణాం అనువృత్తం తదంతరం అని. ఆ మనువు గారికి 2 కొడుకులున్నారు. ప్రియవ్రత ఉత్తానపాద అని ఇద్దరు. ప్రియవ్రతోత్తానపాదౌ మనుపుత్రౌ మనువు గారి పిల్లలు 2 వీళ్ళు మగపిల్లలు. మహౌజసౌ చాలా బలం కలిగిన వాళ్ళు. ఈ ప్రియవ్రతోత్తానపాదులు మనువు గారి పిల్లలైతే వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టారు. 2కి చెరొక పిల్లవాడు ఉన్నారు. తత్పుత్ర పౌత్ర నప్తృణాం 2కి పిల్లలు, ఆ పిల్లలకి మళ్ళీ పిల్లలు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు, వాళ్ళ సంతానం అనే తీరులో పిల్లలు మనవలు మునిమనవలు అనే తీరులో పుత్ర పౌత్ర నప్తృణాం అనువృత్తం తదంతరం స్వయంభవ మన్వంతరం మొత్తం నిండిపోయింది. స్వయంభవ మన్వంతరంలో స్వయంభవ మనువు గారి యొక్క పిల్లలు వీళ్ళిద్దరైతే వీళ్ళిద్దరి పిల్లలు వాళ్ళ పిల్లలు అనే తీరులో వాళ్ళ సంతానంతోనే మొత్తం అంతా నడిచింది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ప్రియవ్రతోత్తాన పాదౌ మనుపుత్రౌ మహోజసౌ తత్పుత్ర పౌత్ర నప్తృణాం అనువృత్తం తదంతరం అని. ఇందులో జాగ్రత్తగా గమనిస్తే మహర్షి గారు చెప్పదలుచుకున్న అభిప్రాయం తెలిసిపోతోంది. ఒకవేళ గనక మనువు గారు తన కూతురు కొడుకైనటువంటి యజ్ఞుణ్ణి అనే పిల్లవాణ్ణి దత్తత తీసుకున్న మాట అయితే, ఆయన్ని తీసేసుకున్న మాట అయితే ఆయనకి 3 పిల్లలు ఉండాలి, 3 మగపిల్లలు ఉండాలి. అలా 3 మగపిల్లలు అని చెప్పకుండా ప్రియవ్రతోత్తానపాదౌ మనుపుత్రౌ అని 2 పిల్లలు అని చెప్పటం ద్వారా ఆయనకున్నది 2 పిల్లలు. ఆ 2 పిల్లల ద్వారానే సృష్టి మొత్తం ముందుకెళ్ళింది. ఆ ముందుకు వెళ్ళటం అనే భాగంలో సృష్టి మానవ రూపంలో ముందుకు వెళ్ళటం అనే భాగంలో ఈ యజ్ఞుడికి వాళ్ళకి సంబంధం లేదు అని చెప్పటమైంది. యజ్ఞుడు ఆయన యొక్క అవతారం దాని యొక్క తీరు వేరే తీరులో అర్థం చేసుకోవాలి. ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు వీళ్ళ పిల్లలు అనే దాన్ని వేరే తీరులో అర్థం చేసుకోవాలి అని చెప్పినట్టయింది.
దాని ప్రకారమే ఈ వృత్తాంతాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పడానికి ప్రత్యేకించి ఈ శ్లోకాన్ని మహర్షి గారు వాడుతున్నారు. వాడుతూ దేవహూతి మదాద్దాత కర్దమాయ ఆత్మజాం మను తత్సంబంధి శ్రుతప్రాయం భవతా గదతో మమ అని పై శ్లోకంలో ఆ స్వయంభూమనువు గారికి దేవహూతి అని ఇంకో పిల్ల ఉంది కదా, ఆ పిల్లని దేవహూతిం అదాత్ తాత కర్దమాయ, తన పిల్లనైనటువంటి తన ఆత్మజాం పిల్లనైనటువంటి దేవహూతిని కర్దమాయ కర్దముడికి ఇచ్చేశాడు. అదాత్ మను స్వయంభూమనువు గారు అనే విషయం మనకు తెలిసిందే. తత్సంబంధి శ్రుతప్రాయం భవతా గదతో మమ, ఆ దేవహూతి గారిని ఇవ్వటానికి ముందు జరిగిన వృత్తాంతాలు, ఇచ్చిన తరువాత జరిగినటువంటి వ్యవహారాలు, దేవహూతి గారు పరమాత్మలో కలిసిపోవటంతో సహా అన్నీ విన్నట్లే. దేవహూతి తత్సంబంధి శ్రుతప్రాయం, దాదాపుగా విన్నట్లే. ఎందుకంటే దేవహూతి గురించి విన్నారు, కర్దమ ప్రజాపతి గారి గురించి విన్నారు, కపిలుడి గురించి విన్నారు, కానీ ఆ కర్దమ ప్రజాపతి గారికి దేవహూతికి పుట్టినటువంటి 9 మంది ఆడపిల్లలు, ఆ ఆడపిల్లల భర్తలు, వాళ్ళ సంతానం ద్వారా సృష్టి పెరిగిన తీరు, దీని గురించి వినలేదు. కాబట్టి దేవహూతి గురించి, కర్దముడి గురించి, కపిలుడి గురించి విన్నారు. కాబట్టి శృతప్రాయం, దాదాపుగా విన్నట్లే. భవతా గదతో మమ, ఇంకా వినాల్సింది ఉంది, దేవహూతి గురించి సుమారుగా విన్నట్లే అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. కానీ వరుసలో ఇంకొక అమ్మాయి ఉంది కదా, ప్రసూతి అని. ఆ ప్రసూతిని దక్షాయ బ్రహ్మపుత్రాయ ప్రసూతిం భగవాన్ మను ప్రాయచ్ఛద్యత్కృత సర్గ త్రిలోక్యాం వితతో మహాన్ అని చెప్తున్నారు. 3వ అమ్మాయి ప్రసూతి అనుకుంటే, ఆ ప్రసూతిని దక్ష ప్రజాపతి గారికి ఇచ్చి పెళ్లి చేశారు. దక్షాయ బ్రహ్మపుత్రాయ, బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి దక్ష ప్రజాపతి గారికి ప్రసూతిం, తన ఆడపిల్ల అయినటువంటి ప్రసూతిని భగవాన్ మను, పూజనీయుడైనటువంటి ఆ స్వయంభూ మనువు గారు ప్రాయచ్ఛత్ ఇచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళ సంతానం యత్కృత సర్గ త్రిలోక్యాం వితతో మహాన్, వాళ్ళిద్దరి సంతానం అబ్బో ముల్లోకాలలోనూ నిండిపోయింది. వాళ్ళ సంతానం గురించిన ప్రస్తావన తర్వాత ఎలాగో చెప్తాము, అప్పుడు ఆ విషయం తెలుస్తుంది. వాళ్ళ సంతానం మొత్తం నిండిపోయింది ముల్లోకాల్లోనూ అని ఈ శ్లోకంలో దక్షాయ బ్రహ్మపుత్రాయ ప్రసూతిం భగవాన్ మను ప్రాయచ్ఛద్యత్కృత సర్గ త్రిలోక్యాం వితతో మహాన్ అని మహర్షి గారు చెప్తున్నారు. ఇప్పుడు దేవహూతికి సంబంధించిన వ్యవహారం దాదాపుగా విన్నారు, కానీ ఆవిడ యొక్క ఆడపిల్లల గురించి వినలేదు అన్నారు కదా. దాన్ని పై శ్లోకంలో చెప్తున్నారు. యాః కర్దమ సుతాః ప్రోక్తాః నవ బ్రహ్మర్షి పత్నయ తాసాం ప్రసూతి ప్రసవం ప్రోచ్యమానం నిబోధమే అని ప్రారంభించి చెప్తున్నారు. యాహ కర్దమ సుతాః, కర్దమ ప్రజాపతి గారు తన యోగశక్తితో 9 రూపాలని తాను ధరించి 9 రూపాలను దేవహూతికి ఇచ్చి సద్యోగర్భ విధానంలో 9 మంది ఆడపిల్లల్ని కన్నారని చెప్పాం కదా. కర్దమసుతాః ప్రోక్తాః, వాళ్ళు 9 మంది ఉన్నారు. ఆ 9 మందిని కూడా బ్రహ్మర్షులకే ఇచ్చి పెళ్లి చేశారు. బ్రహ్మర్షి స్థాయి కంటే 1 ఇంచు కూడా తగ్గిన వాళ్ళకి ఇవ్వలేదు. నవ బ్రహ్మర్షి పత్నయ అని చెప్పాం కదా. ఆ బ్రహ్మర్షి పత్నులైనటువంటి వాళ్ళందరికీ సంతానం కలిగింది. తాసాం ప్రసూతి ప్రసవం, వాళ్ళ సంతానము, ఆ సంతానం కలిగిన తీరు, వీటన్నిటినీ నేను చెప్తాను. ప్రోచ్యమానం నేను చెప్తూ ఉండగా నిబోధమే, జాగ్రత్తగా విను, చాలా గొప్ప వృత్తాంతం అది అని మహర్షి గారు అంటున్నారు. అందులో కళ అనేటువంటి అమ్మాయిని మరీచి గారికి ఇచ్చి పెళ్లి చేశారు. పత్ని మరీచేస్తు కళ సుషువే కర్దమాత్మజ కశ్యపం పూర్ణిమానం చ యయోరాపూరితం జగత్ అని ఆవిడ గురించి చెప్తాను. పత్ని మరీచేస్తు కళ, మరీచి అనేటువంటి ప్రజాపతి గారికి కళ అనేటువంటి కర్దమాత్మజ, కర్దమ ప్రజాపతి గారు కూతురు, భార్య. ఆవిడ కశ్యపం పూర్ణిమానంచ సుషువే, 2 మగపిల్లలకి జన్మనిచ్చింది. ఒక ఆయన పేరు కశ్యప, ఈయన గురించి చెప్పుకోవడానికి గ్రంథం చాలదు, అందుకని ఒక స్కంధమే అట్టి పెట్టారు. 6వ స్కంధంలో ఈయన గురించి వస్తుంది, ఆయన గురించి ఇప్పుడు అడగద్దు. పూర్ణిమ అని ఇంకొక ఆయన
పూర్ణిమ అంటే తెలుగులో వాడే పూర్ణిమ కాదు, పూర్ణిమ పూర్ణస్య భావ పూర్ణిమ అనే అర్థంలో ఉండేటువంటిది. ఆ పూర్ణిమ అని ఇంకొక మగ పిల్లవాడు. యయోరాపూరితం జగత్, ఈ కశ్యపుడు పూర్ణిమ అనేటువంటి మహానుభావుడు వీళ్ళ సంతానంతో మళ్ళీ జగత్తు నిండిపోయింది. ఎలా అంటే పూర్ణిమాసూత విరజం విశ్వగంచ పరంతప దేవకుల్యాం హరే పాద శౌచాద్యాభూత్ సరిద్దివ. కశ్యపుడి గురించి ఇప్పుడు చెప్పుకోవద్దు అనుకున్నాం కదా, 6వ స్కంధంలో చెప్పుకుందాం అనుకున్నాం కదా. పూర్ణిమ అనేటువంటి మహానుభావుడు విరజం విశ్వగంచ పరం తప, విరజుడు విశ్వగుడు అనేటువంటి పేర్లతో ఇద్దరు అబ్బాయిల్ని కన్నాడు. పేర్లోనే విరజ లేదా విరజాహ అంటే ఏ రకమైన మాలిన్యము లేనివాడు అనేటువంటి వాడు ఆయన ఒకడు, విశ్వగ మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు అని ఇంకొక ఆయన. వీళ్ళిద్దరూ మగపిల్లలుగా ఆయనకు పుట్టారు. జాగ్రత్తగా చూస్తే ఏదో పరమాత్మ తాలూకు విశేషాలుగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు దేవకుల్య అనే పేరుతో ఒక అమ్మాయిని కూడా కన్నాడు. ఈ దేవకుల్య అనేటువంటి ఆవిడ ఇప్పుడో సృష్టి ప్రారంభంలో ఈ పూర్ణిమ అనేటువంటి మహానుభావుడికి పుట్టినటువంటి కూతురు దేవకుల్యాం. తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలలో హరే పాద శౌచాత్, హరి పాదాలకు శ్రీహరి పాదాలకు తగిలింది ఈవిడ. శ్రీహరి పాదాలను అంటుకునేటువంటి యోగ్యత ఈవిడికి లభించింది. దానితో ఈవిడికి చాలా పవిత్రత అనేది వచ్చేసింది. పవిత్రత వచ్చేసరికి పాద శౌచాత్ యా అభూత్ దివస్సరిత్, గంగగా మారిపోయింది. గంగా అనే పేరుతో ఈరోజు ఉండేటువంటి మనకు తెలిసినటువంటి ఈ మహానుభావురాలు దేవకుల్య అనే పేరుతో గత జన్మలో ఆ పూర్ణిమ అనేటువంటి మహానుభావుడికి పిల్లగా పుట్టింది. పుట్టినటువంటి ఆవిడ హరిపాద సంబంధం కలగటం వలన, శ్రీహరి పాదాలను తాకటం వలన పరమ పవిత్రమై గంగా నదిగా పారుతూ అందరినీ పవిత్రం చేస్తోంది. అందరినీ అంటే ఎందరినీ పవిత్రం చేస్తోంది? దివస్సరిత్, ఆకాశంలో ప్రవహిస్తూ ఆకాశంలో ఉండేటువంటి దేవతలను కూడా పవిత్రం చేస్తోంది. ఆకాశంలో ఉండే దేవతలను పవిత్రం చేస్తోంది, ఈ మానవులను పవిత్రం చేస్తోంది. పాతాళంలో కూడా ప్రవహించింది కాబట్టి అక్కడ వాళ్ళను కూడా పవిత్రం చేస్తోంది. ఇలా ముల్లోకాలను పవిత్రం చేసేటువంటి గంగాదేవి ఆయన యొక్క కూతురు అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. పూర్ణిమాసూత విరజం విశ్వగంచ పరంతప దేవకుల్యాం హరే పాద శౌచాత్ యాభూత్ సరిద్దివ అనే ఈ శ్లోకంలో. ఇది మొదటి పిల్ల లేదా ఒక పిల్ల కళ అనేటువంటి ఆవిడికి సంబంధించిన వ్యవహారం. అయితే అనసూయ అని ఇంకొక ఆవిడ ఉంది. ఆవిడ అత్రే పత్ని అనసూయాత్రీన్ జజ్ఞే సుయశససుతాన్ దత్తం దుర్వాససం సోమం ఆత్మేశం బ్రహ్మ సంభవాన్ అనే తీరులో ముగ్గురు పిల్లల్ని పిల్లలుగా కన్నది, లేదా ముగ్గురు పిల్లల్ని కలిగి ఉంది అని చెప్తున్నారు. అనసూయ అనేటువంటి ఈవిడ అత్రేహే పత్ని, అత్రి మహర్షి గారికి పత్ని, అత్రి మహర్షి గారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆవిడ త్రీంజజ్ఞే, ముగ్గురు పిల్లల్ని పిల్లలుగా కలిగి ఉన్నది. సుయశస, చాలా గొప్ప కీర్తి కలిగినటువంటి వాళ్ళు సుతాన్, వాళ్ళని పిల్లలుగా ఈవిడ కలిగింది. వాళ్ళ పేర్లు దత్త, దుర్వాసాహ, సోమః. దత్త మనకు దత్తాత్రేయుడు అని ప్రసిద్ధుడైనటువంటి శ్రీ విష్ణువు యొక్క అవతారము. దుర్వాసాహ మలినమైనటువంటి బట్టలను కట్టుకుని, ఏమాత్రం మంచి బట్టలు కాకుండా మురికి బట్టలను కట్టుకుని వైరాగ్యానికి ప్రతీకగా తిరిగేటువంటి మహానుభావుడు దుర్వాస మహర్షి అని మనం అనుకునేటువంటి ఆయన. అలాగే సోమః చంద్రుడు, మనందరినీ ఆహ్లాదపరిచేటువంటి మహానుభావుడు. వీళ్ళలో దత్తం దుర్వాససం సోమం ఆత్మేశ బ్రహ్మ సంభవాన్. ఆత్మ పరమాత్మకు అంశంగా, అలాగే లేదా శ్రీమన్ మహావిష్ణువుకు అంశంగా దత్తుణ్ణి, ఈశ అంటే పరమేశ్వరుడి యొక్క అంశంగా దుర్వాసుని, సోమం అంటే బ్రహ్మ యొక్క అంశంగా, వాళ్ళ యొక్క అంశంగా బ్రహ్మ సంభవాన్ చంద్రుణ్ణి ఆవిడ కన్నది. కన్నది అంటే కన్నది అని చెప్పుకోవడానికి వీల్లేదు.
వాళ్ళని పిల్లలుగా ఆవిడ తెచ్చుకుంది అని చెప్పుకోవటమే వీలు. ఆవిడ కడుపులో వీళ్ళ ముగ్గురిని దాచుకోవటం, తర్వాత వాళ్ళకి జన్మనివ్వటం ఇలాంటివేమీ జరగలేదు. అలాంటివేం జరగకుండానే వాళ్ళని పిల్లలుగా తెచ్చుకోగలిగింది అని చెప్పుకోవటమే సుఖం. అత్రే పత్ని అనసూయాత్రీన్ జజ్ఞే సుయశసుతాన్ దత్తం దూర్వాససం సోమం ఆత్మేశ బ్రహ్మ సంభవాన్ అని ఈ శ్లోకంలో ఆ వృత్తాంతాన్ని మహర్షి గారు చెప్తున్నారు. ఎప్పుడైతే అనసూయ అత్రి అనేటువంటి ప్రస్తావన వచ్చిందో వాళ్ళకి ఈ ముగ్గురు త్రిమూర్తుల యొక్క అంశావతారాలుగా లేదా త్రిమూర్తుల యొక్క అవతారాలుగా పుట్టారు అనేటువంటి మాట వచ్చిందో వెంటనే విదురుడు అడిగాడు. విదుర ఉవాచ అత్రేర్గృహే సురశ్రేష్ఠా స్థిత్యుత్పత్త్యంతహేతవ కించిచ్చికీర్షవో జాతా ఏతదాఖ్యాహి మే గురో అని. అత్రేర్గృహే అత్రి గారు, ఆయన అత్రి మహర్షి గారు, ఆయన ఇంట్లో ఈ ముగ్గురు పిల్లలుగా ఎందుకు పుట్టారు, లేదా ఈ ముగ్గురు పిల్లలుగా ఎందుకు తిరగాల్సి వచ్చింది? అత్రేర్గృహే ఎందుకంటే సురశ్రేష్ఠ, దేవతలందరిలోకి శ్రేష్ఠులైన వారు వీళ్ళు. సురశ్రేష్ఠ, శ్రేష్ఠ అనే మాట చిన్న మాట. స్థిత్యుత్పత్త్యంతహేతవ, ఈ విశ్వం మొత్తం సరిగ్గా ఉండాలి అంటే ఈ విశ్వ పాలన చూసుకునేటువంటి రూపం ఒకటి, అసలు ఈ విశ్వం పుట్టాలి అంటే దానికి కారణమైన రూపం మరొకటి, ఈ విశ్వం మొత్తాన్ని సంహరించేయాలి, ఉపసంహరించేసేయాలి అంటే దానికి కావలసిన రూపం ఇంకొకటి. స్థితి, ఉత్పత్తి, అంతం అనే వాటికి హేతులుగా ఉండేటువంటి రూపాలవి. ఆ రూపాలు కించిత్ చికీర్షవో జాతా, ఏం చేయాలనుకుని ఆయన ఇంట్లో పిల్లలుగా పుట్టాయి. మొత్తం ఈ సృష్టినే చేయగలిగిన, సృష్టినే పాలించగలిగిన, సృష్టినే మింగగలిగినటువంటి ఆ రూపాలు అత్రిగారింట్లో పిల్లలుగా ఎందుకు పుట్టాయి, అత్రిగారింట్లో పిల్లలుగా ఎందుకు ఆడుకున్నాయి అని ఏతదాఖ్యాహి మే, ఇది నాకు చెప్పు. గురో, నువ్వు చాలా గొప్పవాడివి, ఇలాంటి విషయాల్లో ఉండేటువంటి రహస్యాలన్నీ తెలుసుకున్నవాడివి, కాబట్టి నువ్వు చెప్పగలవు, కాబట్టి నాకు తప్పనిసరిగా చెప్పవలసింది అని విదురుడు అడిగాడు. అత్రేర్గృహే సురశ్రేష్ఠా స్థిత్యుత్పత్త్యంతహేతవ కించిత్ చికీర్షవో జాతా ఏతదాఖ్యాహి మే గురో అని. దానికి మైత్రేయ మహర్షి గారు సమాధానం చెప్తున్నారు. బ్రహ్మణా నోదిత సృష్టౌ అత్రిర్బ్రహ్మవిదాంబర సహ పత్న్యా యయా వృక్షం కులాద్రిం తపసి స్థిత అని మొదలుపెట్టారు. ఏం లేదయ్యా, అత్రి మహర్షి గారు, ఆయన బ్రహ్మమానస పుత్రుడు, ఆయన్ని పుట్టిన దగ్గర నుంచి అత్రిహి కదా, 3 గుణాలకు లోబడి ఉండేవాడు కాడు ఆయన. 3 గుణాలను దాటి తపస్సు చేసుకునే తపసి స్థిత, నిరంతరం తపస్సులో ఉండేటువంటి మహానుభావుడు. అదే కపిల రూపంలో ఉన్న పరమాత్మ మాటల్లో చెప్పుకోవాలి అంటే నిర్గుణ భక్తిని సాధించిన మహానుభావుడు ఆయన అత్రి. అలాంటి వాడు నిరంతరం తపసి స్థిత, తపస్సులోనే ఉన్నప్పుడు ఆయన తండ్రి గారి మాట వినవలసి వచ్చింది. తండ్రి గారు బ్రహ్మణా నోదిత సృష్టవు, తండ్రి గారు ఏమని చెప్పారు, నువ్వు నా మానసపుత్రుడివి, నా పిల్లవాడివి, నేను చెప్పినట్టు నడుచుకోవాలి, కాబట్టి నువ్వు సంతానాన్ని కనాలి అని చెప్పారు. బ్రహ్మణా చోదిత సృష్టవు కాదు, బ్రహ్మణా నోదిత సృష్టవు. 3 గుణాలను దాటి తపస్సులోనే నిరంతరం ఉండేటువంటి నిర్గుణ భక్తిలో ఉండే మహానుభావుణ్ణి తండ్రి గారైన బ్రహ్మగారు తోశారు. నోదిత, తోసేశారు. ఆ తోపుకి తండ్రి గారు మాట కాదనకూడదు అని నేను అనుకున్నాడు. అనుకుని బ్రహ్మవిదాం వరహ, బ్రహ్మవేత్తలలో కల్లా శ్రేష్ఠుడైనటువంటి అత్రి మహర్షి గారు, అప్పటికే బ్రహ్మజ్ఞానం అందుకున్నటువంటి ఈ మహర్షి గారు, నేను తండ్రి గారి మాట కాదనను, అదే సమయంలో ఈ సంసార లంపటంలోకి అనవసరంగా నేను జారిపోను అని రెండూ అనుకుని ఏం చేశాడంటే తండ్రి గారు చెప్పినట్లుగా అనసూయమ్మ వారిని పెళ్లి చేసుకుని సహ పత్నియా సహా, భార్య అనసూయతో సహా రిక్షం కులాద్రిం యయౌ, రిక్ష పర్వతం అని ఒక పర్వతం ఉంది, అది కుల పర్వతం అంటారు. 7 కుల పర్వతాలను లెక్కగడతారు. ఆ కుల పర్వతానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే మళ్ళీ తపస్సు చేసి తపస్సు ద్వారా పిల్లల్ని సంపాదించుకుందాము అనే అభిప్రాయంతో వెళ్ళాడు. బ్రహ్మణా నోదిత సృష్టౌ
అత్రిర్బ్రహ్మవిదాంవర సహపత్నియా యయావృక్షం కులాద్రిం తపసి స్థిత అని మైత్రేయ మహర్షి గారు మొదలు పెడుతున్నారు. ఆ కులపర్వతం, వృక్షపర్వతం ఉంది కదా, చాలా అందమైన పర్వతం. తస్మిన్ ప్రసూనస్తబక పలాశాశోక కాననే వార్భిస్రవద్భిరుద్ఘుష్టే నిర్వింధ్యాయ సమంతత అనే తీరులో ఆ పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సును ప్రారంభించారు. ఈయన వెళ్ళేసరికి ఆ పర్వతం ఎలా ఉంది అంటే, తస్మిన్ ప్రసూనస్తబక పలాశ అశోక కాననే, ఆ పర్వతం నిండా పలాశ వృక్షాలున్నాయి. పలాశ వృక్షాలు అంటే మోదుగ చెట్లు, అలాగే అశోక వృక్షాలు అవి కూడా ఉన్నాయి. ఎక్కువగా ఈ రెండు ఉన్నాయి. ఈ రెండిటికి మంచి లక్షణం ఉంది. ఏంటంటే రెండిటికి అందమైన పూలు పూస్తాయి. మోదుగ పూలు చాలా అందంగా ఉంటాయి, అలాగే అశోక పుష్పాలు కూడా చాలా అందంగా ఉంటాయి. ఆ పూలు కూడా గుత్తులు గుత్తులు కింద కూస్తాయి. ఆ గుత్తులు గుత్తుల కింద పూసేటువంటి ఈ చెట్లు, పూల చెట్లు బాగా విరివిగా ఆ పర్వతంలో ఈయన వెళ్ళేసరికి ఉన్నాయి. ప్రసూన స్తబక పలాశ అశోక కాననే, గుత్తులు గుత్తులుగా పూస్తున్నటువంటి పూలు కలిగిన మోదుగ చెట్లు, అశోక వృక్షాలు రెండూ ఉండేటువంటి అడవి దట్టంగా ఆ పర్వతం మీద అలముకుని ఉంది. ఈయన వెళ్ళేసరికి పరిస్థితి అది. దానికి తోటు నిర్వింధ్యాయా వార్భి స్రవద్భి ఉద్ఘుష్టే, ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా సరే ఆ పర్వతం నిండా ఒకే శబ్దం చక్కగా వినిపిస్తోంది. ఏం వినిపిస్తోంది అంటే నిర్వింధ్యా నది అని నది ఉంది అక్కడ. ఆ నది ఆ పర్వతం మీద నుంచి ప్రవహిస్తోంది. పర్వతం మీద నుంచి నీళ్లు పారుతూ ఉంటే శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది కదా. ఆ నిర్వింధ్య ప్రవహిస్తున్నటువంటి శబ్దమే ఈ వృక్షపర్వతం మొత్తం వినిపిస్తోంది. అంత చక్కగా ఆవిడ పారుతోంది. ఈయన వెళ్ళేసరికి పరిస్థితి అది. వార్భి స్రవద్భి ఉద్ఘుష్టే నిర్వింధ్యాయా సమంతత, మొత్తం పర్వతం మొత్తం ఆ నీరు ప్రవహిస్తున్నటువంటి శబ్దం దీంతోనే నిండి ఉంది అనే తీరులో ఉంది. ఆ పర్వతం మీద ఈయన తపస్సును ప్రారంభించాడు. తస్మిన్ ప్రసూనస్తబక పలాశ అశోక కాననే వార్భిస్రవద్భిరుద్ఘుష్టే నిర్వింధ్యాయా సమంతత అని మహర్షి గారు అంటున్నారు. తపస్సు ఎలా చేశాడు అంటే ఏదో ముక్కు మూసుకున్న తపస్సు కాదు. ప్రాణాయామేన సంయమ్య మనో వర్షశతం ముని ఆతిష్ఠదేకపాదేన నిర్ద్వంద్వ అనిల భోజన అనే తీరులో తపస్సు మొదలుపెట్టి చేసేసాడు. ప్రాణాయామం కేవల కుంభకం, దాన్ని ఎప్పుడో సాధించేశాడు ఆయన. ఆయనకి శరీరాభిమానం లేదు కాబట్టి, గుణాలను దాటిపోయాడు కాబట్టి కేవల కుంభక ప్రాణాయామంతో ఉండటం అనేది ఆయనకి విషయమే కాదు. ప్రాణాయామేన దాంతోపాటుగా సంయమ్య మనస్సును కూడా పూర్తిగా వశంలో ఉంచుకోవటం అనేది ఆయనకి ఇష్యూనే కాదు. ప్రాణాయామేన సంయమ్య ప్రాణాయామం, దాంతో ప్రాణాలను, మనస్సంయమనం అనే తీరుతో మనస్సును రెండిటినీ ఉగ్గపెట్టేసి వర్షశతం ముని 100 సంవత్సరాల పాటు ఆయన తపస్సు చేశాడు. ఎలా తపస్సు చేశాడు? ఆతిష్ఠదేకపాదేన, ఒకే కాలు మీద నుంచునున్నాడు. రెండవ కాలుని ఈ కాలికి చుట్టి అట్టి పెట్టేశాడు. ఒకే కాలు మీద నిలబడ్డాడు, ఏకపాదాసనం వేశాడు. ఆ ఏకపాదాసనంలో నిలబడి ఆతిష్ఠదేకపాదేన, ఇంకా వేరే చోట జాగ్రత్తగా చూస్తే 2 చేతుల్ని పైకెత్తాడు. పైకెత్తి తన తలకాయని కూడా పైకెత్తి తన దృష్టిని ఆ 2 చేతుల మీద ఉండేటట్టు చేశాడు అని కూడా ఉంది. దాని ప్రకారం ఒక కాలు మీద నుంచుని ఏకపాదాసనంతో తపస్సు చేయటం మొదలుపెట్టి 100 ఏళ్ల పాటు నిలిపేశాడు. అందులో నిర్ద్వంద్వ, తపస్సు చేసేటప్పుడు మాత్రం రెండవ పదార్థాన్ని ఆలోచించలేదు. నిర్ద్వంద్వ, ఏ రెండవ పదార్థాన్ని ఆలోచించలేదు. అదే సమయంలో శీతోష్ణాలు ఇలాంటి ద్వంద్వాలను అస్సలు రానివ్వలేదు, దగ్గరికి రానివ్వలేదు. కనీసం తినటానికి తిండి అనే దాన్ని కూడా పెట్టుకోలేదు. అనిల భోజన, వాయువునే భోంచేస్తున్నాడా అన్నట్లుగా, వాయువునే తినేశాడు తాగేశాడు అన్నట్లుగా ఆయన ఆహారం కూడా లేకుండా తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఆ మొదలుపెట్టిన తపస్సు 100 ఏళ్ల పాటు 100 ఏళ్ల పాటు సాగించాడు. ప్రాణాయామేన సంయమ్య మనో వర్షశతం ముని ఆతిష్ఠదేకపాదేన నిర్ద్వంద్వ అనిల భోజన
అని మహర్షి గారు అంటున్నారు. మనసులో ఒకే ఒక భావాన్ని ఉంచుకున్నాడు. శరణం తం ప్రపద్గేహం య ఏవ జగదీశ్వర ప్రజాం ఆత్మసమాం మహ్యం ప్రయచ్చత్వితి చింతయన్. తండ్రి గారు సంతానం కావాలి అన్నాడు. ఓకే, శరణం తం ప్రపద్గే, దానికోసం ఆ పరమాత్మనే నేను శరణు వేడుతున్నాను. ఎలాంటి పరమాత్మను శరణు వేడుతున్నాను? య ఏవ జగదీశ్వర, ఈ జగత్తు మొత్తానికి ఈశ్వరుడైనటువంటి ఆయన్నే నేను శరణు వేడుతున్నాను. ఏమని శరణు వేడుతున్నాను అంటే ప్రజాం ఆత్మసమాం మహ్యం ప్రయచ్చతు, తనతో సమానమైనటువంటి సంతానాన్ని నాకు ఇవ్వాలి. ప్రజాం ఆత్మసమాం ప్రయచ్చతు. ఆత్మసమాం ప్రయచ్చతు అంటే తనతో సమానమైన సంతానాన్ని ఇవ్వాలి అంటే తనకు జన్మ లేదు కదా, కాబట్టి జన్మ లేని సంతానాన్ని నాకు ఇవ్వాలి. జన్మతో సంబంధం లేని సంతానాన్ని నాకు ఇవ్వాలి. తన పరమాత్మ లక్షణాలతో అలలారేటువంటి సంతానాన్ని నాకు ఇవ్వాలి. ఇది చింతయన్ అని ఆలోచిస్తూ లేదా ఆ చింతనతో మొదలుపెట్టి ఆయన ఈ తపస్సు సుదీర్ఘకాలం పాటు చేశాడు. శరణం తం ప్రపద్గేహం య ఏవ జగదీశ్వర ప్రజాం ఆత్మసమాం మహ్యం ప్రయచ్చత్వితి చింతయన్ అనే తీరులో ఆయన తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేస్తుంటే ఆయన తపస్సు అనేటువంటి వేడికి మొత్తం కాలిపోవటం మొదలుపెట్టింది. ఎంతవరకు కాలింది అంటే ఆయన చుట్టూ ఉండేటువంటి ఈ రిక్ష పర్వతం మొత్తం కాలిపోవటం అనేది జరిగిపోయింది. ఆ నిర్వింధ్యా నది ఎప్పుడో ఎండిపోయింది. ఓ శబ్దం చేస్తూ పారుతున్నటువంటి నిర్వింధ్యా నది అసలు ఊసే లేదు అన్నట్టు పరిస్థితికి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో తప్యమానం త్రిభువనం ప్రాణాయామైధసాగ్నిన నిర్గతేన మనుర్మూర్ధన సమీక్ష్య ప్రభవస్త్రయ అనే తీరులో ఆయన తపస్సు చేసేటువంటి వేడి మొత్తం ముల్లోకాలకు చేరగా, ముల్లోకాలలోనూ వేడి అనేది పుట్టగా తప్యమానం త్రిభువనం, ఆ వేడికి ప్రాణాయామైధసాగ్నిన, మహర్షి గారు చేస్తున్నటువంటి ప్రాణాయామంతో, ఆ ప్రాణాయామంతో అగ్ని అనేది బాగా ప్రజ్వరిల్లి ఆ అగ్నితో వేడి పుట్టి ఆ వేడి మొత్తం ముల్లోకాలని దహిస్తూ ఉండగా, మహర్షి గారు చేసేటువంటి ఈ ప్రాణాయామాలనే కట్టెలుగా చేసుకున్నదా అన్నట్లుగా ఒక అగ్ని పుట్టి ఆ అగ్ని ముల్లోకాలని దహించేస్తున్న పరిస్థితుల్లో, అంటే కైలాసంలో మొత్తం మంచు కరిగిపోగా, పాల సముద్రంలోనేమో మొత్తం పాలన్నీ కుతకుత ఉడికిపోగా, బ్రహ్మగారి పద్మం పూర్తిగా వాడిపోగా, అలాంటి స్థాయిలో వేడి అనేది పుట్టేసరికి తప్యమానం త్రిభువనం ప్రాణాయామైధసాగ్నిన నిర్గతేన మునేర్మూర్ధన, ఆ మహర్షి గారి తలకాయి అంటే శిరోభాగం నుంచి ఆయన బ్రహ్మరంధ్రం నుంచి ఈ వేడి బయలుదేరితే సమీక్ష్య ప్రభవస్త్రయ, ఈ ముగ్గురు ప్రభువులు సృష్టి స్థిత్యంతకారులు ఉన్నారు కదా, ఆ ముగ్గురు ప్రభువులు దాన్ని ఒకసారి చూశారు. చూసి మనం వెళితే కానీ ఇది ఆగదు, మనం వెళ్ళకపోతే ఈయన ప్రాణాయామాగ్నికి మొత్తం ముల్లోకాలు దహించుకుపోతాయి, ఇప్పుడు వేడి తగిలింది, కేవలం మంచు కరిగింది, ఇక మీద రాళ్ళు కూడా కరిగిపోతాయి, పాలు ఉడికి చక్కగా మేగడ కట్టింది, తర్వాత ఆవిరి కూడా అయిపోతాయి, పాలకోవా కంటే ఎక్కువ పరిస్థితి వచ్చేస్తుంది అని ఆలోచించి నిర్గతేన మునేర్మూర్ధన సమీక్ష్య ప్రభవస్త్రయ అప్సరో మునిగంధర్వ సిద్ధ విద్యాధరోదనగై వితాయమాన యశస తదాశ్రమ పదం యయు. వెంటనే ముగ్గురు కూడా కూడగట్టుకుని మునిగారు తపస్సు చేసేటువంటి ప్రాంతానికి వచ్చేశారు. వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళతో పాటు చాలా చాలా బాధలు పడుతున్నటువంటి అప్సరసలు వచ్చారు. ఈ ముల్లోకాలకే వేడి తాకింది అంటే మిగతా లోకాల గురించి చెప్పాలా? అప్సరసలు వెంట వచ్చారు, మునులు వచ్చారు, గంధర్వులు వచ్చారు, సిద్ధులు వచ్చారు, విద్యాధరులు వచ్చారు, ఉరగై పాములు, వీళ్ళందరూ వచ్చారు. మొత్తం సృష్టిలో ఉండేటువంటి జీవజాలం మొత్తం వచ్చేసింది. వచ్చిన వాళ్ళు మాత్రం వితాయమాన యశస, ఈ త్రిమూర్తుల్ని చక్కగా పొగుడుతున్నారు. వితాయమాన యశస, ఆ త్రిమూర్తుల్ని పొగుడుతుంటే ఆ పొగడతల్ని త్రిమూర్తులు వింటూ తదాశ్రమ పదం యయు, మహర్షి గారు తపస్సు చేసుకునేటువంటి ప్రాంతానికి వచ్చారు. అప్సరో ముని గంధర్వ సిద్ధ విద్యాధరోరగై వితాయమాన యశస తదాశ్రమ పదం యయు అని
మహర్షి గారు చెప్తున్నారు. 100 ఏళ్ల పాటు అత్రి మహర్షి గారి తపస్సు సాగేసరికి ఆ వేడికి 3 మూర్తులు దిగొచ్చారు అని. తత్ ప్రాదుర్భావ సంయోగ విద్యోతిత మనాముని ఉత్తిష్టన్నేకపాదేన దదర్శ విబుధర్షభాన్ అని వాళ్ళు దిగి వచ్చేసరికి అత్రి మహర్షి గారు వాళ్ళని చూశారు అని చెప్తున్నారు పై శ్లోకంలో. ఈయన అత్రి మహర్షి గారు జగదీశ్వర ఏవ జగదీశ్వర, ఈ మొత్తం సృష్టి మొత్తానికి ఈశ్వరుడైనటువంటి నిర్గుణుడైన పరమాత్మ నా కోరిక తీర్చాలి అని తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సు 3 గుణాలను దాటి ఉండేటువంటి రూపానికి సంబంధించిన తపస్సు. వచ్చిన వాళ్ళు 3 గుణాలతో ఉండేటువంటి వేరువేరు రూపాలను ధరించినటువంటి వాళ్ళు, లేదా 3 గుణాలతో విడివిడిగా కనిపించేటువంటి ఆ పరమాత్మ యొక్క రూపాలు. ఈయన తపస్సు చేసిందేమో నిర్గుణమైనటువంటి రూపాన్ని గురించి, వచ్చిందేమో సగుణమైనటువంటి రూపాలు. ఆ సగుణమైన రూపాలు దిగి వస్తూనే తత్ ప్రాదుర్భావ సంయోగేన వాళ్ళు దిగి వచ్చారు అనే సంగతి ఈయనకి మనస్సుకి తెలిసింది. ఎలా తెలిసింది అంటే మనసులో ఒక వెలుగు వెలిగినట్లయింది. విద్యోతిత మనాహ, మనసులో ఒక వెలుగు వెలిగినట్లయింది. ఏదో మార్పు వచ్చింది, నువ్వు తపస్సు చాలించాల్సిన సమయం వచ్చింది అన్నట్లుగా ఒక మెసేజ్ లాంటిది వచ్చింది. దాంతో విద్యోతిత మనాహ ముని ఒకసారి ఉత్తిష్టత్. ఎలా ఉత్తిష్టత్? తన సమాధి స్థితి నుంచి, కేవలం నిర్గుణుడైన పరమాత్మనే మనసులో ఉంచుకున్నటువంటి సమాధి స్థితి నుంచి ఒక్కసారి బయటకు వచ్చాడు. సమాధి స్థితి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏకపాదైన, ఒకే పాదంతోనే ఉన్నాడు. పాదంతో ఉండి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచేసరికి విబుధ ఋషభాన్ దదర్శ, 3 గుణాల ముమ్మూర్తులను ఒక్కసారి చూశాడు. వాళ్ళతో పాటు వచ్చినటువంటి దేవతలని వాళ్ళందరినీ కూడా చూశాడు. దేవతలలోకి ముఖ్యులైనటువంటి విబుధ ఋషభాన్, దేవతా ముఖ్యులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా చూశాడు. తత్ ప్రాదుర్భావ సంయోగ విద్యోతిత మనాముని ఉత్తిష్టన్నేకపాదేన దదర్శ విబుధ ఋషభాన్ అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత ఏం జరిగింది, తర్వాత ఈయన ఎలా వాళ్ళని గౌరవించాడు, తర్వాత ఏం మాట్లాడుకున్నారు, తర్వాత అవతారాలు ఎలా జరిగినాయి, ఇలాంటి విషయాలన్నీ పైన ఎలాగూ రాబోతున్నాయి. మనం చాలా గట్టిగా పట్టుకోవలసిన, చాలా గహనంగా అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు మాత్రం కొన్ని ఈరోజు మనం చర్చించుకున్నటువంటి అంశాల్లో ఉన్నాయి. వాటిల్లో మనకుండేటువంటి సంకల్పశక్తి ఇచ్ఛాశక్తిగా మారుతున్నప్పుడు, లేదా ఇచ్ఛాశక్తికి ప్రోద్బలం చేస్తున్నప్పుడు, ఆ ఇచ్ఛాశక్తి క్రియాశక్తిని ఉపోద్బలితం చేస్తున్నప్పుడు, మన జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి ఈ 3 పనిచేస్తున్నప్పుడు, ఈ 3 కలిసినప్పుడు అది ఏ రూపాన్ని సంతరించుకుంటోంది. మనం ఏదో అనుకుంటున్నాము, అనుకున్న తర్వాత ఏదో కోరుకుంటున్నాము, కోరుకున్న తర్వాత ఏదో చేస్తున్నాము. ఆ చేయటం అనేది ఎలా మారుతోంది? అది యజ్ఞరూపంలా మారుతోందా? యజ్ఞరూపంలో ఉండేటువంటి పరమాత్మను అందుకునే తీరులో మారుతోందా? యజ్ఞరూపంలో ఉండేటువంటి పరమాత్మను అందుకునేందుకు వీలుగా ఉండేటువంటి దేహాభిమానాన్ని వదులుకునేందుకు వీలుగా మారుతోందా? లేకపోతే ఏవో చొప్పదంటూ క్రియల్లాగా మిగిలిపోయే పరిస్థితిలో ఉందా అని చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఒకవేళ మానవుడి సృష్టికి ముందే, లేదా సృష్టి ఆరంభంలోనైనా సరే ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల కలయిక ద్వారా యజ్ఞమే ఆవిర్భవించింది అని చెప్పుకుంటే, ఆ యజ్ఞం వైపు మన ఈ శక్తుల కలయిక పనిచేస్తోందా లేదా అని మనం జాగ్రత్తగా ఆలోచించుకుని తీరాలి. ఒకవేళ పని చేయకపోతే వెంటనే ఈ శక్తులను నియంత్రించుకుని, శక్తులను బాగు చేసుకుని, మనలో ఉండే ఆలోచనల్ని, కోరికలని, అలాగే మన క్రియలని, వీటన్నిటినీ వెంటనే బాగు చేసుకుని దాన్ని ఆ యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మను అందుకునేందుకు వెంటనే మార్చుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ మెసేజ్ని మనం చాలా జాగ్రత్తగా అందుకోవలసిన సమయం ఆసన్నమైంది. దానితో పాటు ఆ యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మ సంతోషిస్తే కలిగేటువంటి ఫలితాలను అందుకుంటూనే ఆ పరమాత్మను అందుకునేందుకు ప్రయత్నం చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. దానికి అత్రి మహర్షి గారిలాగా గుణాతీత స్థితిలో ఉండేటువంటి భక్తిని అందుకోవటానికి,
ఆ అత్రిహి అనేటువంటి స్థాయిని అందుకోవటానికి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాము, మన ప్రయత్నం ఎంత దూరంలో ఉంది అని తెలుసుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. కాబట్టి ఈ అంశాల మీద జాగ్రత్తగా దృష్టి పెట్టుకుని మనం మన శక్తులని సరి అయిన రీతిలో మలచుకుని మార్చుకుని ఆ పరమాత్మ వైపు, నిర్గుణుడైనటువంటి పరమాత్ముడి వైపు మళ్ళించేందుకు ఒక కొత్త సంకల్పాన్ని పూనుకుందాము. మన శక్తుల్ని అలా వాడాలి అనేటువంటి ఆలోచనను చేద్దాము. మన ఆలోచనలన్నిటినీ నియంత్రించవలసిందిగా, సరి అయిన మార్గంలో నడిపించవలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు, మాయా అధిష్టాత అయినటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఏ విభుడు జగదధీశ్వరుడు ఆ విభూషణం బుసుత్తున్ అతడాత్మ సమంబై వెలసిన సంతతిని దయావరమతినిచుగాక అని తలచునెడన్ అని అత్రి మహర్షి యొక్క అద్భుతమైనటువంటి ఆ తపశ్శక్తి వైభవాన్ని ఆచార్యముఖంగా శ్రీమద్భాగవతంలో మనం ఈనాడు అధ్యయన కార్యక్రమంలో విన్నాం. ఆ అంశాలన్నిటినీ కూడా శ్రద్ధగా మనం తలుచుకుంటూ అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ చతుర్థ స్కంధంలో ప్రథమ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలను ఇప్పుడు పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే ప్రథమోధ్యాయః మైత్రేయ ఉవాచ మనోస్తు శతరూపాయాం తిస్రః కన్యాశ్చ జజ్ఞిరే ఆకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిరితి విశ్రుతాః ఆకూతిం రుచయే ప్రాదాత్ అపి భ్రాతృమతీం నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః ప్రజాపతిః స భగవాన్ రుచిస్తస్యామజీజనత్ మిథునం బ్రహ్మవర్చస్వీ పరమేణ సమాధినా యస్తయోః పురుషः సాక్షాత్ విష్ణుర్యజ్ఞస్వరూపధృక్ యా స్త్రీ సా దక్షిణాభూతేః అంశభూతానపాయిని ఆనిన్యే స్వగృహం పుత్ర్యాః పుత్రం వితతరోచిషం స్వాయంభువో ముదాయుక్తో రుచిర్జగ్రాహ దక్షిణాం తాం కామయానాం భగవాన్ ఉవాహ యజుషాం పతిః తుష్టాయాం తోషమాపన్నః అజనయద్వాదశాత్మజాన్ తోషః ప్రతోషः సంతోషో భద్రశాంతిరిడస్పతిః
शान्तिर्यस्पतिः इद्भः कविर्विभुस्वह्नः इद्भः कविर्विभुस्वह्नः सुदेवो रोचनोद्विषट् सुदेवो रोचनोद्विषट् तुषिता नाम ते देवाः तुषिता नाम ते देवाः आसन् स्वायम्भुवान्तरे आसन् स्वायम्भुवान्तरे मरीचिमिश्रा ऋषयो मरीचिमिश्रा ऋषयो यज्ञः सुरगणेश्वरः यज्ञः सुरगणेश्वरः प्रियव्रतोत्तानपादौ प्रियव्रतोत्तानपादो मनुपुत्रौ महोजसौ मनुपुत्रौ महौजसौ तत्पुत्रपौत्ररप्तॄणाम् तत्पुत्रपौत्रनप्तॄणाम् अनुवृत्तं तदन्तरम् अनुवृत्तं तदन्तरम् देवहूतिमदात्तात देवहूतिमदात्तात कर्दमायात्मजां मनुः कर्दमायात्मजाम् मनुः तत्सम्बन्धिश्रुतप्रायम् तत्सम्बन्धिसुतप्रायम् भवता गदतो मम भवता गदतो मम दक्षाय ब्रह्मपुत्राय दक्षाय ब्रह्मपुत्राय प्रसूतिं भगवान् मनुः प्रसूतिं भगवान् मनुः प्रायच्छद्यत्कृतः सर्गः प्रायच्छद्यत्कृतः सर्गः त्रिलोक्यां विततो महान् त्रिलोक्यां विततो महान् याः कर्दमसुताः प्रोक्ताः याः कर्दमसुताः प्रोक्ताः नवब्रह्मर्षिपत्नयः नवब्रह्मर्षिपत्नयः तासां प्रसूतिप्रसवम् तासां प्रसूतिप्रसवम् प्रोच्यमानं निबोध मे प्रोच्यमानं निबोध मे पत्नी मरीचेस्तु कला पत्नी मरीचेस्तु कला सुषुवे कर्दमात्मजा सुषुवे कर्दमात्मजा कश्यपं पूर्णिमानं च कश्यपं पूर्णिमानं च ययोरापूरितं जगत् ययोरापूरितं जगत् पूर्णिमासूत विरजम् पूर्णिमासूतविरजम् विश्वगञ्च परन्तप विश्वगञ्च परन्तप देवकुल्यां हरेः पाद देवकुल्यां हरेः पाद शौचाद्याभूत्सरिद्दिवः शौचाद्याभूत्सरिद्दिवः देवकुल्यां हरेः पाद शौचाद्याभूत्सरिद्दिवः देवकुल्यां हरेः पाद शौचाद्याभूत्सरिद्दिवः अत्रेः पत्यनसूयात्रीन् अत्रेः पत्ययसूयात्रीन् यज्ञेषु यशसः सुतान् यज्ञेषु यशसः सुतान् दत्तं दुर्वाससं सोमम् दत्तं दुर्वाससं सोमम् आत्मेश ब्रह्म संभवान् आत्मेश ब्रह्म संभवान् विदुर उवाच विदुर उवाच अत्रेर्गृहे सुरश्रेष्ठाः अत्रे गृहे सुरश्रेष्ठाः स्थित्युत्पत्यन्त हेतवः स्थित्युत्पत्यन्त हेतवः किञ्चिच्चिकीर्षवो जाताः किञ्चित् चिकीर्षवो जाताः एतदाख्याहि मे गुरो एतदाख्याहि मे गुरो मैत्रेय उवाच मैत्रेय उवाच ब्रह्मणा नोदितः सृष्टौ ब्रह्मणा नोदितः सृष्टौ अत्रिर्ब्रह्मविदाम्बरः अत्रिर्ब्रह्मविदाम्बरः सह पत्न्यायया वृक्षम् सह पत्न्यायया वृक्षम् कुलाद्रिं तपसि स्थितः कुलाद्रिं तपसि स्थितः तस्मिन् प्रसूनस्तबक
तस्मिन् प्रसूनस्तबक पलाशाशोककानने पलाशाशोककानने तस्मिन् प्रसूनस्तबक पलाशाशोककानने तस्मिन् प्रसूनस्तबक पलाशाशोककानने वार्भिस्रवद्भिरुद्घुष्टे वार्भिस्रवद्भिरुद्घुष्टे निर्विन्ध्यायाः समन्ततः निर्विन्ध्यायाः समन्ततः प्राणायामेन संयम्य प्राणायामेन संयम्य मनोवर्षशतं मुनिः मनोवर्षशतं मुनिः आतिष्ठदेकपादेन आतिष्ठदेकपादेन निर्द्वन्द्वो निलभोजनः निर्द्वन्द्वो निलभोजनः शरणं तं प्रपद्येऽहम् शरणं तं प्रपद्येऽहम् य एव जगदीश्वरः य एव जगदीश्वरः प्रजामात्मसमां मह्यम् प्रजामात्मसमां मह्यम् प्रयच्छत्विति चिन्तयन् प्रयच्छत्विति चिन्तयन् तप्यमानं त्रिभुवनम् तप्यमानं त्रिभुवनम् प्राणायामैधसाग्निना प्राणायामैधसाग्निना निर्गतेन मुनेर्मूर्ध्नः निर्गतेन मुनेर्मूर्ध्नः समीक्ष्य प्रभवस्त्रयः समीक्ष्य प्रभवस्त्रयः अप्सरो मुनिगन्धर्व अप्सरो मुनिगन्धर्व सिद्धविद्याधरो रगैः सिद्धविद्याधरो रगैः वितायमान यशसः वितायमान यशसः तदाश्रमपदं ययुः तदाश्रमपदं ययुः तत्प्रादुर्भावसंयोग तत्प्रादुर्भावसंयोग विद्योतितमना मुनिः विद्योतितमना मुनिः तत्प्रादुर्भावसंयोग विद्योतितमना मुनिः तत्प्रादुर्भावसंयोग विद्योतितमना मुनिः उत्तिष्ठन्नेकपादेन उत्तिष्ठन्नेकपादेन ददर्श विबुधर्षभान् ददर्श विबुधर्षभान् इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे प्रथमाध्याये प्रथमाध्याये श्लोकाः श्लोकाः పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల
ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.